యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూడండి మేఘనాథ్ గారు, మీరిప్పుడు ఏదైతే చేస్తున్నారో అదంతా నేను సహించగలుగుతాను. కానీ ఒకవేళ ఈరోజు మా ఆనందన్నయ్యకి ఏమైనా జరిగిందో, ముందు ఏదైనా జరగడానికి అలా జరగకపోయేదానికి ఎదురు చూడు భీమ్రావ్. నువ్వు ఎప్పటి నుంచే చెప్పడం మొదలుపెట్టా. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వనండి. నా మాటలు కాకపోయినా కనీసం భీమ్ రమల మాటలైనా వినండి. ఒకవేళ మీరు బయటకు వెళ్తే మేఘనాథ్ గారు ఏమైనా చేస్తే జిజాబాయినా చేయి వదులు. ఆరోగ్యం బాగోలేని నా కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక నేను ఈ మేఘనాథ్ భయంతో నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలా? మీకు మీ కొడుకు గురించి ఎంత బెంగ ఉంటుందో అలాగే నాకు కూడా నా భర్త గురించి బెంగ ఉంటుంది. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. జిజాబాయినా చేయి వదులు. వెళ్ళనివ్వను. ఒకవేళ మీరు బలప్రయోగం చేస్తే మళ్ళీ పట్టుకుంటాను. నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని ఇలాగే ఆపుతూ ఉంటానండి. అన్నయ్య, జీజాబాయ్ మీ క్షేమం కోసమే చెప్తోంది. భీమ్ ఇంకా రమల మధ్య నమ్మకం ఉంచండి. వాళ్ళు ఆనంద్ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తారు. కానీ ఒక తండ్రిగా నాకు బాధ్యత ఉందా లేదా? మరి భర్తగా మీ బాధ్యత? దాని సంగతి ఏంటి? దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బయట మీకు ఏదైనా జరిగితే నా గతి ఏం కావాలి, నా గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? జిజాబాయి నువ్వు చేస్తుంది చాలా తప్పు, వదులు. తప్పుల గురించి నేను బాగానే చూశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు అనిపించిందే. కావాలంటే అది మీకు ఒప్పనిపించని లేదా తప్పనిపించని. ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెడుతున్నావా? భీమ్, నేనిప్పుడు భీమ్లా మారుతున్నాను. నాలాంటి భీమ్లాగా. భీమ్రావ్, భీమ్రావ్, భీమ్రావ్! నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. అక్కడ నేనే భీమ్రావుని కాదు. ప్రాణాలు పోతాయంటే నాకు భయం వేస్తుంది. ఇక ఎవరికి భయం లేదో వారు నన్ను రక్షించండి. హే నందు మనోహర్, మీరిద్దరూ వెళ్ళొచ్చు కదా. భీమ్రావుకు పెద్ద మద్దతుదారులని చెప్పుకుంటారు కదా. హితేష్ అన్నతో వెళ్ళండి. ఆ మేఘనాథ్ అనే ఆపదొచ్చినప్పుడు ఎదుర్కోండి. అసలు నువ్వేమంటున్నావన్నా? మాకు భీమ్కు సహకరించడం మంచిదనిపిస్తుంది. తన మాటలో నిజాయితీ కనిపిస్తుంది. కానీ దాని అర్థం ఇది కాదు కదా, మాకు మా ప్రాణాల మీద తీపిలేదని. లేకపోతే మరేంటి? ఎలా చెప్తున్నాడంటే మేమిద్దరం ఏదో ఉక్కుతో తయారైనట్టుగా. ఇక అలాంటివే జరిగితే భయమేస్తుంది కదా. దీపక్, నువ్వెప్పుడు భీమ్రావ్ భీమ్రావ్ అంటుంటావు కదా. రా, వచ్చి నా ఇంట్లో ఉండు. అలాగే నువ్వు నన్ను రక్షించు. వీడు మీ ఇంట్లో ఎందుకుంటాడు? మేం మా వంతు కష్టాలను అనుభవించాం కదా. అయినా మనందరికీ ప్రమాదమే ఉంది. లేదమ్మా, నాకేం భయం లేదు. నేను హితేష్ బాబాయ్ ఇంట్లో ఉంటాను. దీపక్, కానీ నాకు భయం వేస్తోంది. చూసారా, అంతా భీమ్ భీమ్ అంటారు కదా. అయితే భీమ్ లాగా సాహసవంతులవ్వండి. అలాగే వచ్చి నన్ను రక్షించండి. హితేష్ అన్న చెప్పింది పూర్తిగా నిజమే. ఇప్పుడు మనం అందరం ఒక విషయాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. ఈ భీమ్రావుతో కలిసి ఉన్నామంటే జీవితం అంతా అన్ని కష్టాలే ఉంటాయి. అందుకే ఇప్పుడు మనందరం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, భీమ్రావును ఏం చేయాల్సి ఉంటుందని. భీమ్రావ్, లక్ష్మి ఇంతవరకు తిరిగి రానేలేదు. తను తప్పకుండా వస్తుంది. తను ఆనంద్ బాబుకి ఏమీ కానివ్వదు. ఆనందన్నయ్య మీకేమవుతోంది? అన్నయ్య, ఆనందన్నయ్య, ఆనందన్నయ్య ఏమైంది? ఆనందన్నయ్య, ఆనందన్నయ్య ఏమవుతోంది? లక్ష్మి, ఆనందన్నయ్య ఏమవుతోంది మీకు? ఆనందన్నయ్య, వదిన డాక్టర్ని తీసుకొచ్చేస్తూ ఉంటుందన్నయ్య. లక్ష్మి చూడండి, వీడి ఆయుష్ దగ్గర పడిపోయినట్టుంది.
ఇలా నోరు మూసుకుని ఏం తమాషా చూస్తున్నారు? ఒక వ్యక్తి ఈ లోకంలోంచి వెళుతున్నప్పుడు, ఇలాంటి వాళ్ళు ఈ లోకంలోంచి వెళుతున్నప్పుడు అప్పుడు ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. అందుకే సంతోషాలు జరుపుకోండి, నవ్వండి. అక్క ఇంతవరకు రాలేదా? అన్నయ్య! ఆనంద్ బావా! ఆనంద్ అన్నయ్య! బావగారు! అన్నయ్య లేవండి! అన్నయ్య! అన్నయ్యకి ఏమైందిరమ్మా? ఆనంద్ అన్నయ్య! అన్నయ్య లేవండి! అన్నయ్య లేవండి! ఆనంద్ అన్నయ్య! రండి డాక్టర్ గారు. రండి డాక్టర్ గారు, కొంచెం త్వరగా చూడండి, రండి. ఉన్నాడా లేక పోయాడా డాక్టర్ గారు? ఏమైంది డాక్టర్ గారు? డాక్టర్ గారు ఏమైంది చెప్పండి. ఆనంద్ చనిపోయాడు. వీడి ఆట ముగిసిపోయింది. డాక్టర్ గారు, ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి చెప్పండి. తను బాగానే ఉన్నాడు. నేను కొన్ని మందులు రాసిస్తాను. మీరు ఇవి తీసుకుని ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళండి. అలాగే ఈయనకి వైద్యం చేయించండి. ఇంకా వైద్యం ఎంతకాలం చేయించాలంటే ఈయనకి పూర్తిగా నయమైనంత వరకు. నేను వైద్యం చేయిస్తాను, మీరు కేవలం చెప్పండి చాలు. ఈయనకు వైద్యం ఎలా చేయాలో, ఈయనకు వీలైనంత త్వరగా నయం అవ్వాలి. అలాగే. మేఘనాథ్ గారు, చూశారు కదా మీరు, మేము డాక్టర్ని తీసుకొచ్చాం. నార్మయ్, నన్ను నరోత్తం అనుకుని తప్పు మాత్రం చెయ్యొద్దు. ఎప్పుడు పడితే అప్పుడొచ్చి ఉపన్యాసం వినిపించడానికి. నేను మేఘనాథునే, మేఘనాథ్. నేను కేవలం ఏం చూస్తానంటే లక్ష్మి తన భర్తను కాపాడుకోగలదో లేదో అని. ఇక నువ్వు నీ ఈ భర్తను కాపాడుకున్నా, అందుకు నీకు చాలా చాలా అభినందనలు. అయినా ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తున్నా? చెప్పాల్సింది నేను కదా భీమ్రావ్. ఈరోజు ఎలాగోలా నువ్వు ఆనందని కాపాడుకున్నావు. కానీ ఎంతకాలం కాపాడుకోగలుగుతావు? మనం తొందరగా అన్నయ్య ఇంటికి తీసుకెళ్దాం. పట్టండి. ఆనంద్! 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 భీమ్, ఏమైంది ఆనంద్కి? ఇంకా ఏమవుతుంది? మేఘనాథ్ బయట ఎక్కడో పట్టుకుని ఉంటాడు. ఇక ఇతన్ని ఇలా తయారు చేసి ఉంటాడు. ఈ మేఘనాథ్ ఎవరిని వదిలిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడు. చూస్తూ ఉండండి. లేదు హితేష్ బాబాయ్, మేఘనాథ్ గారు ఏమీ చెయ్యలేరు. ఆనంద్ అన్నయ్య దారిలో వెళ్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు తిరిగే దాంతో కింద పడిపోయాడు. ఏదైతే జరిగిందో అది దానికదే జరిగింది. కానీ ఒకటి, పడిపోయిన తర్వాత మేఘనాథ్ గారు ఏ నాటకం ఆడారో అది వేరే విషయం. ఎలాంటి నాటకం? ఒకవేళ ఆనంద్ భార్య పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక అక్కడి నుంచి వెంటనే డాక్టర్ని తీసుకురావాలి. అందుకు మాకు అభ్యంతరం లేదు. మీరు ఇదే చూడాలనుకుంటున్నారు కదా? సమయం మించక ముందే నేను డాక్టర్ గారిని ఇక్కడికి తీసుకొస్తానా లేదా అని చూడండి. నేను డాక్టర్ గారిని ఎలా తీసుకొస్తాను.
సమయానికి డాక్టర్ గారు వచ్చారు, ఈయనకు మందులు ఇచ్చారు. ఇప్పుడు ఈయన బాగానే ఉన్నాడు. ఇక డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈయన ఆరోగ్యం నయమయ్యేదాకా వైద్యం చేయించాలని. అంటే ఈ మేఘనాథ్ గాలిలాగా ఎక్కడికైనా చేరుకోగలడు. ఒకవేళ తను గాలిలాగా చేరుకుంటూ ఉంటే తను నా గదిలో కూడా రాగలడు. చూడు హితేష్ అన్న, నీ గదిలోకి ఎవ్వరూ రావడం లేదు. కొంచెం శాంతంగా ఉండు. ఆనంద్కి ఆరోగ్యం అసలే బాగోలేకపోతే ఇక నువ్వు నీ గురించి బెంగపడుతున్నావా? ఎప్పుడూ చాలా హుషారుగా తిరుగుతుంటావు కదా, ఇప్పుడేమైంది? నువ్వు ఇలా భయపడుతూ ఉంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఏం చేద్దామని? ఏ పులియా, ఇలా ఒకరి భయాన్ని ఎగతాళి చేయకూడదు. చూడు, నాకు ఇంకా నందుకేం జరిగిందో దాని తర్వాత హితేష్ అన్న పరిస్థితి అర్థం చేసుకోగలవు కదా. అర్థం చేసుకో. అవును పులియా, అర్థం చేసుకో. మీరేం చేస్తున్నారు? కొడుకు జబ్బు చేసింది. డాక్టర్ ఏమన్నాడంటే వాడికి వైద్యం నిరంతరం చేయడం చాలా అవసరమని. అందుకోసం డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాను. రాబోయే పెన్షన్ కూడా దానికే వెళ్తుంది. ఇది తీసుకో. ఈ ఖాళీగున్న డబ్బా నేనేం చేసుకుంటాను? ఏం చేస్తావు? మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి. కావాలంటే విసిరే, లేదంటే విరగ్గొట్టు. అది నీ ఇష్టం. నేను నా భర్తకే నష్టం కలిగించను. నేను ఈ డబ్బాను విరగొట్టను, అలాగే నేను దీన్ని విసిరిపారేయను. ఇందులో ఏదైతే ఖాళీ అయిపోయిందో దాన్ని నేను నింపుతాను. జిజాబాయ్, అసలు నువ్వు ఏం మనిషివి? ఆనందను కూడా నువ్వు నీ కొడుకులాగే పెంచావు. పైగా నువ్వు ఎన్నోసార్లు చెప్పావు ఆనంద్ వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదని. మరి భీమ్ మీద చూపించే ప్రవర్తన ఆనంద్ మీద ఎందుకు చూపిస్తున్నావు? అదే కదా నేను మీకు నచ్చ చెప్తోంది, అదే కదా. ఆ భీమ్ని వదిలేసి నేను అందరితో మంచి బంధాల్ని నిలబెట్టుకున్నాను. మరి మిగతా బంధాల్ని కలుపుకోవడం వల్ల నాకేం ఒరిగింది? కొంచెం. ఒకవేళ కొంచెమైనా ఏదైనా ఒరిగుంటే నా జీవితంలో ఎంత చోటు ఖాళీగా ఉండేదంటే ఆ భీమ్కి ఉన్నంత చోటు. అయినా నన్ను చూస్తుంటే మీకు ఎలా అనిపించటం లేదా? నా జీవితం పూర్తిగా ఖాళీగా ఉందని. అందుకే పెన్షన్ డబ్బుల్లోంచి ఏ ఒక్క పైసా కూడా ఆనంద్ వైద్యం కోసం వెళ్ళకూడదు. వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. ఈ డబ్బు ఆనంద్కు నేనే స్వయంగా ఇచ్చొస్తాను. నేను కూడా చూస్తాను నువ్వు నన్ను ఎలా ఆపుతావో. నేను మిమ్మల్ని ఎలా ఆపుతాననేది సమస్య కానే కాదు. సమస్య ఏంటంటే మీరిప్పుడు ఏ రకంగా ఆగాలనుకుంటున్నారు అని. నాలుగు గోడల మధ్య డబ్బులు తిరిగిచ్చేస్తారా? లేక బయటకు వచ్చి నేను రాద్ధాంతం చేయాలా? లేకపోతే భీమ్ ఇంకా రామ నచ్చ చెప్పడం వల్ల డబ్బులు తిరిగిస్తారా? ఆలోచించుకోండి, ప్రశాంతంగా ఆలోచించుకోండి. నేను ఇక్కడే ఉంటాను. నేను కూడా మీకు ఇదే నచ్చ చెప్పాలనుకుంటున్నాను. మనం కుటుంబ సభ్యులం. మనం ఎదురెదురుగా నిలబడకూడదు. ఒకరి కోసం ఒకరం ప్రతి క్షణం తోడుగా మారి ఒకరికొకరి పక్కన నిలబడాలి. మావయ్య, అత్తయ్యను మళ్ళీ తీసుకురావద్దని మీరు మా అందరితో ఎలా అయితే ఒట్టు పెట్టించుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోండి. నాన్న, మీరు మీ భార్యను సగౌరవంగా ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళండి. అవును మావయ్య,
అత్తయ్యను లోపలికి తీసుకెళ్ళండి. ఏం ఆలోచిస్తున్నారు? ఓహోహో, భీం గుర్తొస్తున్నాడు కదా. సరే అయితే తన గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే నిర్ణయం తీసుకోవడం అంత తేలికవుతుంది మీకు. డబ్బులు ఇక్కడిస్తారా లేక అందరి ముందు బయటికెళ్ళి గొడవలు పడిన తర్వాత ఇస్తారా? నేను బయటికి వెళ్తున్నాను. మరి మీకు అందరి ముందు ఎగతాళి చేయించుకోవాలనుకుంటే అలాగే చేస్తాను. జీజాబాయ్, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? దేనికోసం? దుకాణం. దుకాణం పెట్టుకోవాలి నేను. మావయ్య, ఆయనకేం కాదు. అయినా మీరు డబ్బులతో ఆయనకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ మీ ఆశీర్వాదం ఇంకా తోడు డబ్బుల కంటే తక్కువ. ఆశీర్వాదం బాగుంది. మీరు ఏం కొడుకు కోడల్ని పొందారండి. ఒకరిని మించి ఇంకొకరు. అందరిది చాలా గొప్ప ఆలోచనలు. ఇక ఈ లక్ష్మి ఈరోజు చాలా గొప్ప పని చేసి వచ్చింది కూడా. తన భర్త బాధ్యతని స్వయంగా తనే తీసుకుంది. బాగుంది లక్ష్మి, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. శభాష్. మామయ్య, మీకు కంసాలి తెలుసు కదా, వీటిని అమ్మేసి డబ్బులు తీసుకురండి. వీటితోనే ఆయనకు వైద్యం చేయిస్తాను. తర్వాత చూద్దాం. ఇదిగోండి. ఒక ముసలి మావయ్య తన కోడలి నగల్ని అమ్మడం కోసం తీసుకుంటున్నాడు. వాటితో తన కొడుక్కి వైద్యం చేయించొచ్చని. ఇంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది? అంత మాట అనకండి మావయ్య. ఇంతకంటే మంచిది ఇంకేముంటుంది? మాకు మీ తోడు అలాగే ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది. ఏమనుకున్నానంటే కొంకన్కి వెళ్తే మా అమ్మ నాన్నలను కొంచెం సహాయం అడగొచ్చని. కానీ ఎంత డబ్బులు ఇచ్చారు? అవి రోజు ఖర్చులకే సరిపోవు. ఈ చెవుల దుద్దులు అమ్మేస్తే ఆయనకు వైద్యం మొదలవుతుంది. ఇక ఆలోపు నేను ఏదైనా పని వెతుక్కుంటాను. కానీ మీరేం బాధపడకండి మామయ్య. మీరు వెళ్ళండి. ఆయన స్పృహలోకి వచ్చాడు. మీ కొడుకే కదా, మీరు దగ్గరున్నారంటే ఆయనకు ధైర్యంగా ఉంటుంది. ఇదిగోండి. అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను భీమ్రావుకి మద్దతు ఇచ్చాను, అలాగే భీమ్రావును వ్యతిరేకించాను కూడా. కానీ మీకు వ్యతిరేకంగా ఎప్పుడూ లేను. కానీ ఈరోజు మీరేం చేశారు దానికి చాలా బాధపడుతున్నాను. దానికి అర్థం నేను మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడతానని కాదు.
మీకు వ్యతిరేకంగా ఊరేగింపు చేస్తానని కాదు, మీతో మాటి మాటికి గొడవ పడతానని కాదు. లేదు, అలాంటిదేమీ చేయను. కానీ ఈ విషయం ఎప్పటికీ మర్చిపోను. ఎప్పుడైతే నా భర్తకు వైద్యం కోసం డబ్బులు అవసరం ఉందో అప్పుడు మా అత్తయ్య డబ్బులు ఇవ్వలేదని. అత్తయ్యను కాదు, సావతి అత్తయ్యను. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకో. ఈ రోజు వరకు నేను నీకు సొంత అత్తయ్యలా ఉన్నాను. అందుకు బదులుగా నాకేం లభించింది? ఏవీ లేదు. అందుకే నేను కొన్ని రోజుల పాటు సవతి అత్తయ్యలా మారి చూస్తాను. బహుశా నాకు దక్కాల్సినవి ఇప్పుడైనా దక్కుతాయేమో.